మాదిరినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే పుదీనాకు తోటి ఒక్కసారి ఇలా తయారు చేసి పెట్టుకోండి. మీకు నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది. పుదీనాకు చక్కగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగా తొడమలన్నీ తీసేసి నీట్గా ఇలాగా ఆకులు మొత్తాన్ని కూడా కట్ చేసుకొని ఇలాగ వెడల్పాటి బొచ్చులో వేసుకొని నీట్గా 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. తర్వాత వెడల్పాటి బాండీని పెట్టుకోండి. బాండీలోకి 1 స్పూన్ అంటే 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నూనెలోకి ఇలాగ ముందుగా మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టిన పుదీనాకు ఉంది కదా, ఈ పుదీనాకు మొత్తాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఎంతైతే బాగా ఫ్రై చేస్తామో మనకి అంత తొందరగా గ్రైండ్ అవుతుంది, అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా వేగాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కూడా వేరొక బౌల్లోకి యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బాండీని తీసుకోండి. ఆ బాండీలో కూడా 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న పుదీనాకు అంటే దాదాపు ఒక 2 కప్పుల పుదీనాకుని తీసుకున్నాం కదా, దానికి అంటే కప్పుకి 1 స్పూను పచ్చిశనగపప్పుని వేసుకోవాలండి. మనం 2 కప్పుల్ని తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్ల పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుందాము. ఇలాగా ముందుగా శనగపప్పుని వేసి బాగా దూరగా వేగేలాగా వేయిద్దాము. ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా వేసి వేయించుకుందాము. ఇప్పుడు ఏదైతే స్పూన్ తోటి 2 స్పూన్లు తీసుకున్నామో అదే స్పూన్ తోటి 2 స్పూన్ల మినపప్పును కూడా యాడ్ చేసుకోండి. మినపప్పును కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఇలాగే వేయించుకోవాలి. అలాగే ఇంకొక 2 స్పూన్ల ధనియాలను కూడా వేసుకుందాం. ధనియాలు కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఇంకొక 2 నిమిషాల పాటు ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేద్దాము. చూడండి, అన్నీ కూడా ఇలాగ దూరగా వేగాలి. ఇలా వేగిన తర్వాత చివరిగా 1 స్పూను జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాము. జీలకర్రతో పాటుగా ఒక 10 ఎండుమిరపకాయలని కూడా వేద్దాము. ఎండుమిరపకాయల పైన ఉన్న తొడిమలు తీసేసేయండి. ఇలాగా నీట్గా ఒక 10 ఎండుమిరపకాయలను వేసుకొని ఇవి కూడా ఇంకొక నిమిషం పాటు వేగేలాగా వేయించుకోండి. చివరిగా ఈ కారం పొడి ఇంకా రుచిగా రావటానికి ఇక్కడ నేను ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేస్తున్నానండి. కరివేపాకు ఫ్రెష్ది, శుభ్రంగా ఇది కూడా కడిగి ఆరబెట్టుకున్న తర్వాతే వేసుకోండి. ఇవన్నీ కూడా ఇలాగ ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారేలాగా చల్లారనివ్వండి. చూడండి, ఇవన్నీ కూడా ఇలాగా పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ని తీసుకొని, మిక్సీ జార్ కూడా పొడిగా ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. ఈ పొడిగా ఉన్న మిక్సీ జార్లోకి ముందుగా మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 2 రెమ్మల చింతపండుని, దీని మొత్తానికి సరిపడా ఒక 3/4 స్పూన్ దాకా కళ్ళుప్పుని కూడా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవటమే. కళ్ళుప్పు వేయటం వల్ల దీని రుచి అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ పుదీనాకు మిశ్రమం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవటమే. ఎంతో టేస్టీ అయిన పుదీనా కారం తయారైపోయిందండి. అన్నంలోకి, టిఫిన్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బాయ్.